నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ మీడియా మిత్రులకి ధన్యవాదాలు నేను ఒక గంటన్నర అయింది ఇక్కడికి వచ్చి ఈ స్పాట్ కి వచ్చి ఇది వింజమూరు మండలం ఉదయగిరి నియోజకవర్గంలో వింజమూరు మండలంలో నల్లగొండ పంచాయతీలో ఉన్నాం మనం నల్లగొండ గ్రామం పక్కన ఇది ఏదైతే కొండ ఉందో ఇక్కడ ఈ బ్లాక్ స్టోన్ కొండ ఈ కొండకి ఇటు సైడు అటు సైడు రెండు వైపులా కూడా వీళ్ళు గ్రావెల్ తీయడం దాదాపు ఎన్ని నెలల నుంచి జరుగుతుంది అనేది నాకు ఐడియా లేదు జరుగుతూ ఉంది వీఆర్ఓ అడిగితే వీఆర్ఓ నీళ్లు నవలుతా ఉన్నాడు తర్వాత వీఆర్ఓ క్లియర్ ఎంఆర్ గారికి చెప్పడం జరిగింది వీఆర్ఓ గారి మీద యాక్షన్ తీసుకోమని చెప్పి అలాగే డిపార్ట్మెంట్ కి చెప్పడం జరిగింది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు అలాగే డిఎస్ఓ మన విజిలెన్స్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది మైనింగ్ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇది ఇక్కడ ఇటు సైడ్ గానీ అటు సైడ్ గానీ తర్వాత ఒక యార్డ్ ఒకటి పెట్టుకున్నారు దగ్గర 5-6 కిలోమీటర్లు అది మన కాన్స్టిట్యున్సీలో ఉందో లేదో తెలియదు మన కాన్స్టిట్యున్సీనా ఆ యార్డ్ ఒకటి పెట్టుకుని ఉన్నారు ఆ యార్డ్ లో మొత్తం డంప్ చేసుకుని మీరు కావాలంటే ఆ యార్డ్ కూడా ఒకసారి ఫుటేజ్ తీసుకోండి ఆ యార్డ్ లో కూడా అటు తీసుకెళ్లి డంప్ చేసుకుని వీళ్ళు ఇష్ట ప్రకారం చేస్తా ఉన్నారు అంటే ఒక గవర్నెన్స్ ఉన్న ఫీలింగ్ లేదేడ నేను వచ్చి చూస్తే ఏదో రాజులు పరిపాలించినట్టు ఉంది ఇక్కడ ఎవరి ఇష్టారాజ్యంగా ఒకరు చెప్తారు ఫీల్డ్ అసిస్టెంట్ ఉప సర్పంచ్ గ్రామ ఉప సర్పంచ్ ఇద్దరు కలిసి తీర్మానం ఇస్తామని చెప్పారంట చేసుకోమని చెప్పారంట ఎవరిది ఇది ఎవరిష్ట ప్రకారం వాళ్ళు తీర్మానాలు చేసి కొండలు కొట్టేసుకుని ఇంకొక దాదాపు ఇంకో 2 ఏళ్ళు అయితే కొండ కూడా ఉండదు కొండ కూడా మొత్తం కొట్టేసుకునే పరిస్థితి సో ఎవరు చేస్తున్నారు దీని వెనకాల మొత్తం అందరిని ఎంక్వైరీ చేయమని చెప్పాము ఎవరిని వదిలే ప్రసక్తే లేదు మొత్తం మీద దీని వెనకాల ఎవరున్నా కూడా క్రిమినల్ కేసులు పెట్టమని చెప్పాము వీఆర్ఓని యాక్షన్ తీసుకోమని చెప్పాను అలాగే డిపార్ట్మెంట్లు గానీ ఫీల్డ్ అసిస్టెంట్ గానీ ఆ ఉప సర్పంచ్ గానీ ఎవరైతే వీళ్ళకి భరోసా ఇస్తున్నారో వాళ్ళని కూడా అడిగాం మన పార్టీ నాయకులను కూడా అడగడం జరిగింది వాళ్ళకు కూడా ఏవి అంటే అందరినీ కూడా ఒక రకంగా బెదిరించి ఎవరిష్ట ప్రకారం కూడా చేసే పరిస్థితి ఉంది ఇక్కడ దీని గురించి పూర్తిగా కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి చెప్పడం జరిగింది తెలీదు ఐడియా లేదు అసలు దేనికి మనకి నిన్న 2 రోజులైంది 2 రోజులైతే మనం వేరే ప్రోగ్రామ్స్ లో బిజీగా ఉండి నేను కూడా ఎవరికి చెప్పలేదు ఏ డిపార్ట్మెంట్ కూడా చెప్పలేదు డైరెక్ట్ గా నేను మన పలకాలను తీసుకుని డైరెక్ట్ గా ఇక్కడికి వస్తే చేస్తా ఉన్నారు నేను వచ్చినప్పటికీ అది వర్క్ జరుగుతూ ఉంది మన బయటకు వెళ్ళిన 4-5 ట్రిప్పర్లు తీసుకొచ్చి పెట్టాము సో కంటిన్యూగా ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది ఇది మనకు ఇన్ఫర్మేషన్ 2 రోజుల క్రితమే వచ్చింది దీన్ని బట్టి మనం ఉదయగిరి నియోజకవర్గంలో నేను కోరుకునేది ఏంటంటే ఉదయగిరి నియోజకవర్గంలో గ్రామాల పంచాయతీ పెద్దలు కానీ పంచాయతీలు కానీ మన పార్టీ నాయకులు అందరూ కోరుకునేది మీరందరూ కూడా ఒక కన్నేసి ఉంచాలి ఇది ఉదయగిరి నియోజకవర్గ సంపద ఇది ఈ మినరల్స్ కానీ అటు సైడ్ కూడా ఫుటేజ్ తీసుకుంటాం అటు సైడ్ ఫుటేజ్ తీసుకుంటాం సరే సరే నువ్వు పెద్ద నీతిమంతులాగా మాట్లాడుతున్నావు 12 సంవత్సరాలకి నేను చేస్తున్నాను 12 ఇప్పుడు నేను శిక్ష కేసు తెలుసా నీకు నేను కూడా సార్ 12,000 కేజీలు రైస్ ఉన్నప్పుడు అది బియ్యం కూడా ఏం చదువుకున్నాను బీటెక్ చదివే నీకు బుద్ధి ఉందా కొద్దిగా నీకు సార్ 5 నుంచి తక్కువ ఇచ్చాయి సార్ నేనేం చేయలేదు అవి నీ మీద ఎందుకు వచ్చింది మరి కేసు అవి తక్కువ వచ్చాయి సార్ మన చూసుకుంటాను మన తెచ్చుకున్నాక నేను చూసుకుంటా ఉన్నాను చదువుకున్నాను మనం కూడా చేస్తే సార్ నేను ఇలేదని ఊర్లో నేను ఉన్నంత వరకు ఇలేదని ఎవరైనా ఎంక్వైరీ చేసుకో ప్రూవ్ చేసుకో మరి అది ప్రూవ్ చేసుకో చెప్పేది నేను ఉన్నంత వరకు చెప్పేది